హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా స్కైని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. గూగుల్లో teluguprajlu.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ తెలుగు న్యూస్, మూవీస్ అండ్ మోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన టాప్ మెనూ బార్లో ఇక్కడ పే అని ఉంది కదా, దాని మీద కర్సర్ తీసుకెళ్ళగానే ఇక్కడ టాటా స్కై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్స్క్రైబర్ ఐడి కానీ లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. మీరు రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. నేను సబ్స్క్రైబర్ ఐడిని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబర్ ఐడిని ఇస్తున్నాను. నా సబ్స్క్రైబర్ ఐడి వచ్చేసి 35 72 63 52 ఇలా మీ యొక్క సబ్స్క్రైబ్ ఐడిని టైప్ చేసి ఇక్కడ గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాలెన్స్ వచ్చేసి ₹9.53 మాత్రమే ఉంది. మామూలుగా కట్టాల్సిన డేట్ 20 అని ఉంది. వాస్తవానికి ఈరోజు పొందింది కాబట్టి రేపే లాస్ట్ డేట్. ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ రీఛార్జ్ చేయాల్సి అనుకుంటున్నారో అంత అమౌంట్ని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఇలా కొంచెం పైకి వచ్చినట్టయితే మామూలుగా ఇక్కడ రికమెండ్ అంటే మీరు ఎంత నెలకి ఎంత అవుతుంది అనేది, మీ యొక్క పేమెంట్ అనేది ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చి ₹280 కాబట్టి నేను ₹280 అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ గో అని దాని మీద క్లిక్ చేస్తున్నాను. సరే, పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఆన్లైన్ షాపింగ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు కొన్ని కూపన్స్ ఇస్తారు వాళ్ళు. ఏంటంటే కొంత డిస్కౌంట్ అనేది మీరు ఇలాంటి ఈ టాటా స్కై రీఛార్జ్లు కానీ వేరే రీఛార్జ్లు కానీ చేసుకునేటప్పుడు డిస్కౌంట్లు వస్తుంటాయి. ఇవేమీ లేకపోతే అవి ఒకవేళ అవి ఏమైనా ఉంటే వీటి మీద క్లిక్ చేసుకోవచ్చు. అవేమీ లేకపోతే ప్రొసీడ్ టు రీఛార్జ్ అని ఉంది కదా, దీన్ని ఏంటంటే దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ అమౌంట్ అనేది మీరు పే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఒకవేళ అమౌంట్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అమౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే అమౌంట్ మార్చుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ప్రొసీడ్ టు రీఛార్జ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ డోంట్ వాంట్ కూపన్స్, నాకు కూపన్స్ ఏం అవసరం లేదు, కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పే నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మామూలుగా వర్చువల్ పేమెంట్ అంటే అది వేరే పద్ధతి. మనం జనరల్గా ఏంటంటే బ్యాంకు ద్వారానే చెల్లిస్తూ ఉంటాం కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోవాలి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏంటంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించుకోవాలా లేదా డెబిట్ కార్డా లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగా అనేది ఉంటుంది. మీకు ఏంటంటే మీకు ఏది మీ బ్యాంకింగ్ అనేది సౌకర్యంగా ఉంటే అలాగే మీరు చెల్లించుకోవచ్చు. నేను ఎప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి చెల్లిస్తుంటాను కాబట్టి ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ బ్యాంక్ యొక్క ఏ బ్యాంక్ అనేది వస్తుంది. నాది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇందులో లేకపోతే ఇక్కడ మీరు బ్యాంక్ని సెలెక్ట్ దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సిన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ దేంట్లో ఉందంటే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, నేను SBI కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలాగా బ్యాంక్ యొక్క వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసేస్తే మీ యొక్క బ్యాంక్ పేజీలోకి వెళ్ళిపోతారు. పేమెంట్ దాదాపుగా అవుతుంది. నేను ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ₹280 మనం కట్టాల్సిందని కన్ఫర్మ్ అని అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఇప్పుడు OTP అడుగుతుంది. OTP అంటే 1 టైం పాస్వర్డ్ అనమాట. అంటే మీ మొబైల్కి వస్తుంది అది. కాబట్టి అది ఆన్లైనా ఆఫ్లైనా అనేది మీరు క్లిక్ చేసుకొని
ఓటీపీ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి, మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సరే, ఇదంతా ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన విషయం. ఏంటంటే మీరు పేమెంట్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ నేను ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాగా ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీ సెల్ ఫోన్లో ఏంటంటే దీనికి సంబంధించిన ఒక యాప్ అనేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఏంటంటే ఈ నెంబర్ని టైప్ చేస్తే 1 టైం పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. 31 అది టైప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ చూస్తే సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో టాటా స్కైని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ థ్యాంక్ యూ, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రీఛార్జ్ విత్ ₹280 అని వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ లాగౌట్ చేసేసుకోవటం. ఈ విధంగా మీరు టాటా స్కైని రీఛార్జ్ చేసుకోవచ్చు. లింక్ కొట్టేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ తెలుగు ప్రజల్లో మీకు ఏ పేమెంట్ కావాలన్నా, ఏ రీఛార్జింగ్ కానీ, లేకపోతే ఫోన్ రీఛార్జింగ్ కానీ, లేదా కరెంటు బిల్లులు కానీ, ఇలా డిష్ టీవీ మామూలుగా బిఎస్ఎన్ఎల్ కానీ, ఏది కావాలన్నా కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఏది పేమెంట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.